బిర్సా ముండా ఈ పేరు అందరికీ తెలిసి ఉంటుంది. ఇప్పుడు ఐ థింక్ సిలబస్లో కూడా పెట్టారు అనమాట. రాంచీ ఎయిర్పోర్ట్కు బిర్సా ముండా పేరు పెట్టారు. అట్లాగే పార్లమెంట్ సెంటర్ హాల్లో బిర్సా ముండా ఫోటో ఉంటుంది. నాకు తెలిసి వన్ అండ్ ఓన్లీ ట్రైబల్ లీడర్. అంటే ఆయన ట్రైబల్ లీడర్ అంటే షర్ట్ అలా ఉండదు అనమాట, మామూలుగా ట్రూ ట్రైబల్ లాగా ఉంటారనమాట. ట్రైబల్ లీడర్ ఫోటో ఉంటుందన్నమాట. ఈయన 1899 నుంచి 1900 మధ్యలో ఇతను పోరాటం చేశారు. ఇతను కారణాలు కూడా దాదాపు అవే కారణాలు. అధిక వడ్డీ, తర్వాత ఆస్తులు లాక్కోవటం, అంటే వడ్డీకి డబ్బులు ఇవ్వటం కట్టలేకుంటే వాళ్ళ ఆస్తులు లాక్కోవటం. అట్లాగే మిషనరీస్ మత కన్వర్షన్ మీద కూడా, అంటే కల్చర్ అంటే వీళ్ళ అలవాట్ల మీద కూడా దాడి జరుగుతున్నట్టు ఈ మూడు కారణాలతోటి వీళ్ళు అప్పుడు ఈయన కూడా చాలా ఫెరోషియస్గా ఫైట్ చేశారు. సంతాల్ ఉద్యమం 1855 తర్వాత 1889 అంటే ఆల్మోస్ట్ 45-46 సంవత్సరాల తర్వాత జరిగిన ఉద్యమం కదా, దానికంటే తీవ్రంగా జరిగింది. అప్పుడు వీళ్ళకి ఆయుధాలు కూడా వచ్చాయి. ఈయన దాదాపు 20,000 మంది సైన్యాన్ని కూడా తయారు చేసి బ్రిటిష్ వాళ్ళకి సంబంధించిన ఆఫీసుల మీద అటాకులు కూడా చేశారు. కంటిన్యూస్గా చేసుకుంటూ పోయాడు. అక్కడ మళ్ళీ ఆర్మీ వచ్చి ఫైట్ చేసినప్పుడు ఈయన గెరిల్లా వర్క్ కూడా పోయారనమాట. అట్లా ఒక 1 year తీవ్రంగా జరిగింది. తర్వాత ఈయన 1900 సంవత్సరంలో పట్టుబడ్డప్పుడు జైల్లో ఉన్నారు. జైల్లోనే ఆయన చనిపోవడం జరిగింది. ఆ మరణం మీద కూడా వివాదాస్పదమే, బ్రిటిష్ వాళ్ళే చంపారు అనేది ఉంది. ఏదైనా కానీ ఒక ఉద్యమం. దీని పర్యవసానం, దీని ఫలితంగా ఏంటంటే ఈ ముండాకు సంబంధించిన దాన్ని చోటా నాగపూర్ అంటాం. ఇది ఈ ప్రాంతం ఇప్పుడు ఇల్లు జరిగింది, సంతాలు జరిగింది హజారీబాగ్ ఏరియా అయితే చోటా నాగపూర్ అనేది మనకు రాంచీ నుంచి ఛత్తీస్గఢ్ వస్తుంటే ఇటువైపుకు ఉంటుంది అనమాట. ఆ ప్రాంతంలో అక్కడ మళ్ళీ టెనెన్సీ యాక్ట్ ఏంటంటే వీళ్ళ ఆస్తుల పరిరక్షణ ముఖ్యమైనకే అలాంటి ఉద్యమం జరిగింది అనమాట. అలాంటి ప్రాంతంలో నుంచి ఉన్న ప్రాంతం ఎన్ని ప్రాంతాలు ఇప్పుడు జార్ఖండ్లో ఉన్నాయి. సో వాళ్ళకు ఆ స్ఫూర్తి ఉంది. అంటే స్వయం పాలన, ఇది మొత్తం ట్రైబల్ ఏరియా, మెజారిటీ ట్రైబల్ ఉంటారు కాబట్టి ఇక్కడ ట్రైబల్ రూలింగ్ అనేది ఉండాలి. అసలు ముండా రాజ్యం అంటారు వాళ్ళని. అంటే ఈ పదాన్ని మనకు తెలుగు సినిమాల వల్ల కొంచెం తప్పుపోయింది, కానీ అది ఒక జాతి పేరు. గొప్ప నాయకుడు బిర్సా ముండాకు సంబంధించిన జాతి, గిరిజన జాతి. అది ముండా రాజ్యం ఏర్పడాలి అన్నట్టుగా, అంటే ఒక రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనుకున్నారు వాళ్ళు కూడా. ముండా రాజ్యం ఏర్పడాలి అంటే వాళ్ళు ఇప్పుడు మనకు మణిపూర్, నాగాలాండ్లో చూస్తూ ఉంటాం అనమాట. నాగాల్యాండ్ అంటే నాగాలున్న ల్యాండ్, నాగాల్యాండ్ ఎక్కువ నాగా జాతి ఉన్న అట్లా అది ఏర్పడని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి ఆ స్పిరిట్ మొదటి నుంచి ఉందన్నమాట. సో ఆ కాలక్రమంగా వచ్చినప్పుడు మనకు భారతదేశం ఏర్పడిన తర్వాత, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకు 1956లో స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఒకటి వస్తుంది మనకు. అంటే రాష్ట్రాలని పునర్వ్యవస్థీకరణ చేసి కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని. అప్పుడు ఒక మొదటిసారిగా జార్ఖండ్ పేరుతో ఒక పార్టీ మనకు ఏర్పడుతుంది. జార్ఖండ్ పార్టీ అని దాని పేరు. జార్ఖండ్ పార్టీ అని ఏర్పడుతుంది అనమాట. ఆ జార్ఖండ్ పార్టీ వాళ్ళు ఈ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ దగ్గరికి పోయి మమ్మల్ని కూడా ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేయండి అని చెప్తారు. అయితే దురదృష్టవశాత్తు ఇప్పుడు ఏం జరిగిందంటే 1956 స్టేట్ రీఆర్గనైజేషన్కి బేసిక్ ప్రైమరీ రూల్ ఏంటంటే భాష సంయుక్త రాష్ట్రాలు. అంటే ఒక భాష మాట్లాడే వాళ్ళంతా ఒక రాష్ట్రంలో ఉండాలన్న ఉద్దేశంతో చేశారు. అదే క్రమంలో మన మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడుతుంది. అట్లా దానివల్ల ఏమైందంటే మీ జార్ఖండ్ అనే ప్రాంతంలో ఒక భాష లేదు, మెజారిటీ పీపుల్ ఒక భాష మాట్లాడలేదు, వేరు జాతులు వేరు భాషలు ఉన్నాయని చెప్పి దాన్ని ఆ రోజు యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళ. ఆ విధంగా జార్ఖండ్ అనే స్ఫూర్తి మొదటి నుంచి రావటం జరిగింది.